రాధా, మా ఇంట్లో జ్యోతి ఆధ్వర్యంలో తయారయ్యే వంటకాలన్నీ వాళ్ళ అన్నయ్యకి ఇష్టమైనవే తయారవుతూ ఉంటాయి. ఇది ఏమిటి నేను తిన్నాను అనుకో, మా అన్నయ్యకి ఇష్టం అండి మీరు కూడా తినండి అని నన్ను హింసలు పెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడైనా ఇలా నాకు ఇష్టమైన దోశలు తింటాను అనుకో, నాకు తృప్తిగా ఉంటుంది. అమ్మో దోశలంటే నాకు రాజాబాబుకి చిన్నబాబుకి ఎంతో ఇష్టం. బాగా లాగించచ్చు. లాగించేయడం హోప్లెస్ ఫెలో. ప్రధానికి డిసిప్లిన్ చాలా అవసరమే. మనిషికి 2 దోశల కంటే ఎక్కువ తినడానికి వీల్లేదు. ఏదో పాపం రాజాని తినేవాడిని అనుకోలే. ఎలాగో వాడు ఫారెన్ వెళ్తున్నాడు, అక్కడ దోశలు గీసులు దొరకవు, అంతా బీఫ్ గీఫే. ఆరేనా ఎప్పుడు ఎందుకు వాడు నాతో చెప్పడం లేదే? ఏం లేదు మావయ్య, తొందరలో ఎంసీహెచ్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఎగ్జామ్స్ లో పాస్ అయి సెలెక్ట్ అయిన వాళ్ళని స్పెషల్ ట్రైనింగ్ కి హాస్పిటల్ తరపున అమెరికాకు పంపుతారు. అన్ని కూడా రాస్తున్నాడు. ఎగ్జామ్సా? ఎప్పుడు? ఇంకో 1 week లో. ఓ ఐ సీ. అయితే మన దేశ సరిహద్దుల్ని మిలిటరీ వాళ్ళు కాపలా కాస్తున్నట్టుగా ఇక వాడి బెడ్రూమ్ కు నేను కాపలా ఉండి చదివించాలన్నమాట. అన్నయ్య డాడీ, నన్ను మాత్రం చదివిస్తానంటున్నావు, మరి మాధవ్ విషయం? మాధవ్ కూడా చదువుతాడు. రాధ చదివిస్తుంది. రాధ, ఇక నుంచి మాధవ్ 9 గంటల నుంచి 1 గంట వరకు ఎక్కడికి కదలకుండా చదివించే బాధ్యత నీది. ప్రతిరోజు అలానే చదువుతాడు గాని రేపు 2వ తారీఖు మాత్రం ఆ దేవుడు చెప్పినా సరే చదువు మానేసి అర్ధరాత్రి 12 గంటలకు మన ఇంటికి వచ్చి తీరుతాడు. ఏమిటట? అతనికన్నా నిద్దట్లో నడిచి అలవాటు ఉందా? అది కాదు మావయ్య, నా పుట్టినరోజు కదా. అరే మర్చిపోయానమ్మా. అవును, నీ పుట్టినరోజు సెప్టెంబర్ 2 కదా.